యేసు ప్రభువుని తాకినటువంటి స్త్రీ ఎవరు అంటే ఆమె ఒక పాపాత్మురాలు. చాలామంది పాపాలు చేస్తూ ఉంటారు, వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి గురించి సొలొమోను ఏమంటాడంటే, ఒకడు అగ్నిని ఒడిలో దాచిపెట్టుకుంటే వాని వస్త్రము కాలకుండునా, ఒకడు అగ్ని మీద నుప్పుల మీద నడిస్తే వాని పాదాలు కమలకుండా ఉంటాయా? కాబట్టి నీవు పాపాన్ని దాచిపెట్టుకుంటే ఏదో ఒకరోజు అది నిన్ను తగలబెట్టిద్ది, అది నిన్ను పతనానికి దారితీసిద్ది. కనుక తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఆమె వ్యాధిగ్రస్తురాలు కాదు, అప్పు సమస్యలతో బాధపడట్లేదు, ఈ లోకపరమైన ఇబ్బందులతో ఆమె లేదు. కానీ ఆమె గురించి ఏమని రాయబడి ఉందంటే, ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె ప్రభువుని కనుగొని ప్రభు ఉన్నటువంటి గృహానికి వెళ్ళి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఆమె తెచ్చినటువంటి అత్తరి బుడ్డిని ఆ పాదాల మీద పోసేసిందట. ప్రియమైన వారులారా, చూడండి, మరి నేను పాపాత్మురాలను కదా, ఫలానా ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారి ద్వారా నాకేమైనా అవమానము కలగవచ్చేమో, వారు నన్ను నిందిస్తారేమో, నన్ను దూషిస్తారేమో. అయినా వారు నిందించినా, దూషించినా, నన్ను బాధ పెట్టినా, ఏ విధంగానైనా సరే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని ఆమె అన్ని విధాలా సిద్ధపడి వచ్చింది. చూడండి, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనకు ఎంతో గౌరవం కలుగుతుంది, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనకు చాలా అవమానం కలుగుతూ ఉంటుంది. అవమానమైన గౌరవమైన మనకు తెలిసి రాదు. ఆ పాపాత్మురాలు ఏదో ఒక విధంగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని వెళ్ళింది. ఆమె చేసే పని ఆమె చేస్తుంది, ఆమెను ఎవరు ఆటంకపరచట్లేదు, ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఈ పరిసయ్యుడు మాత్రము తన మనసులో అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈమె ఎలాంటిదో ఈయనకి తెలీదా అని తన మనసులో తను అనుకుంటున్నటువంటి విషయాన్ని యేసు ప్రభు గ్రహించి అన్నాడు, సీమోను, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పనా అన్నాడు. చెప్పండి ప్రభువా, చెప్పండి, పర్లేదు చెప్పండి ప్రభు అన్నాడు. యేసు